వెల్కమ్ టు మీటీవీ న్యూస్. నేను మీ మౌనిక. ఆత్మరక్షణకు కరాటే దోహదపడుతుందని, స్వీయ రక్షణకు విద్యార్థినులు, మహిళలు తప్పకుండా కరాటే నేర్చుకోవాలని ఎస్హెచ్ఓ వెంకటేశ్వర్లు, ఎస్ఐ కోటేశ్వరరావు, కౌన్సిలర్ పాపిశెట్టి రాము అన్నారు. సీనియర్ కరాటే మాస్టర్ సి జగదీష్ ఆధ్వర్యంలో 30 మంది విద్యార్థినులకు వివిధ బెల్ట్ గ్రేడింగ్ లో పోటీలను నిర్వహించారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు మంగళవారం పట్టణ కేంద్రంలోని శ్రీ లక్ష్మీ గార్డెన్స్ ఫంక్షన్ హాల్లో ఎస్హెచ్ఓ వెంకటేశ్వర్లు, ఎస్ఐ కోటేశ్వరరావు, కౌన్సిలర్ పాపిశెట్టి రాము ముఖ్య అతిథిగా హాజరై బ్లాక్ బెల్ట్, వివిధ రకాల బెల్టులు మరియు ప్రశంస పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ, మారుతున్న కాలానికి అనుగుణంగా వచ్చిన మార్పులతో శరీరానికి శ్రమ లేకపోవడంతో ఆరోగ్యపరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రోజు కొంత సమయం ఆటలతో పాటు ఆత్మరక్షణకు ఉపయోగపడే కరాటే శిక్షణకు కేటాయించాలని సూచించారు. బాలికలు తప్పకుండా కరాటే నేర్చుకోవాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో జూనియర్ మాస్టర్ ప్రవీణ్, తల్లిదండ్రులు మహేష్, శ్రీను నాయక్, అశోక్, మహేష్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల పనితీరును మరింత మెరుగుపరచడంతో పాటు పోషకాహార లోపంతో బాధపడుతున్న చిన్నారుల ఆరోగ్య స్థితిపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం మహిళా శిశు సంక్షేమ, దివ్యాంగుల మరియు వృద్ధుల సంక్షేమ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ పలు సూచనలు ఇచ్చారు. జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలను క్షేత్రస్థాయిలో సందర్శించి ముఖ్యంగా పోషకాహార లోపంతో బాధపడుతున్న పిల్లలను గుర్తించి వారి పూర్తి వివరాలతో సమాచార నిధిని రూపొందించాలని సూచించారు. పిల్లల ఆరోగ్య పరిస్థితి, పోషకాహార స్థితి, వారికి అందుతున్న సేవలపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని అన్నారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించాలని, జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలపై పర్యవేక్షకులు మరియు శిశు అభివృద్ధి ప్రాజెక్టు అధికారులు నిరంతరం నిఘా కొనసాగించాలని ఆదేశించారు. పిల్లల ఆరోగ్య పరీక్షలు, చికిత్సలు, పోషకాహార చర్యలకు సంబంధించిన వివరాలను స్వీకరించి సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించారు. పోషకాహార లోపం నిర్మూలనలో అన్ని శాఖల సమన్వయంతో పనిచేసి నాగర్ కర్నూలు జిల్లాను ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అధికారులకు సూచించారు. ఖరీఫ్ సీజన్ నేపథ్యంలో రైతులకు యూరియా ఎరువులు సకాలంలో అందేలా నాగర్ కర్నూలు జిల్లా యంత్రాంగం చర్యలు వేగవంతం చేసింది. జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ కలిసి యూరియా పంపిణీ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రోమోర్ ఎరువుల విక్రయ కేంద్రం, పిఎసిఎస్ కేంద్రం, ప్రైవేట్ ఎరువుల దుకాణాలను సందర్శించి నిల్వలు, విక్రయాలు రికార్డు, ఆన్లైన్ పంపిణీ విధానాలను పరిశీలించారు. రైతులకు అవసరమైన మేరకు యూరియా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ఎరువుల సరఫరా, విక్రయాల్లో పూర్తి పారదర్శకత పాటించాలని, అక్రమ నిల్వలు, కృత్రిమ కొరత, అధిక ధరలకు విక్రయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని కలెక్టర్ హెచ్చరించారు. జిల్లాలో యూరియా కొరత లేదని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. ఖరీఫ్ సీజన్ మొత్తం ఎరువుల సరఫరాపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతుందని అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ ఉమామహేశ్వర దేవస్థానాన్ని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న కలెక్టర్ కు అర్చకులు, ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం శ్రీ ఉమామహేశ్వర స్వామి వారిని, అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి రైతాంగం అభివృద్ధి చెందాలని, జిల్లా అన్ని రంగాల్లో మరింత పురోగతి సాధించాలని స్వామివారిని ప్రార్థించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కలెక్టర్ కుటుంబ సభ్యులకు ఆశీర్వాదాలు అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ విశిష్టత, చారిత్రక ప్రాధాన్యంపై వివరించారు. దర్శనం అనంతరం కలెక్టర్ ఆలయ ప్రాంగణం, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించి అధికారులతో చర్చించారు. ప్రకృతి అందాలు, ఆధ్యాత్మిక ప్రశాంతతకు ప్రతీకగా నిలిచిన ఈ క్షేత్ర దర్శనం తమ కుటుంబానికి ప్రత్యేక ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించిందని కలెక్టర్ తెలిపారు. అచ్చంపేట నియోజకవర్గంలోని పెద్దపూర్, లక్ష్మాపూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ఆకస్మికంగా పరిశీలించారు. ఇటీవలే కురిసిన భారీ వర్షాలతో తడిసిన ధాన్యాన్ని వెంటనే బాయిలర్ మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించారు. రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా రవాణా ఏర్పాట్లు వేగవంతం చేయాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు, తేమ శాతం, తూకం ప్రక్రియ, రైతులకు అందుతున్న
సౌకర్యాలను పరిశీలించిన కలెక్టర్ అవసరమైతే అదనపు ఏర్పాట్లు చేసి ధాన్యాన్ని రక్షించాలని చెప్పారు. రైతులతో మాట్లాడిన కలెక్టర్ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని, పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. యూరియా ఎరువుల లభ్యతపై రైతుల ఆందోళనకు స్పందిస్తూ జిల్లాలో ఎటువంటి కొరత లేదని, ఆన్లైన్ విధానంలో యూరియా పంపిణీ చేయబడుతుందని అన్నారు. వ్యవసాయ సీజన్ కు అవసరమైన విత్తనాలు, ఎరువుల సకాలంలో అందేలా అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.